లేలేమి కలుగదు. యెహోవా నా కాపరి లేలేమి కలుగదు. తన మహాకృపతో బ్రోచి నన్ను మనుపునాతడే, తన మహాకృపతో బ్రోచి నన్ను మనుపునాతడే. యెహోవా నా కాపరి లేలేమి కలుగదు. యెహోవా నా కాపరి లేలేమి కలుగదు. పచ్చిగగల చోట్ల నన్ను పరుండ చేయుచు, పచ్చిగగల చోట్ల నన్ను పరుండ చేయుచు. గడు హెచ్చగు సౌఖ్యములు సదా ఇచ్చు అతడే, గడు హెచ్చగు సౌఖ్యములు సదా ఇచ్చునాతడే. శాంతికర జలములకు నన్ను సాగజేయుచు, శాంతికర జలములకు నన్ను సాగజేయుచు. విశ్రాంతి ప్రాణమునకు సంగు విభుడు ఆయనే, విశ్రాంతి ప్రాణమునకు సంగు విభుడు ఆయనే. యెహోవా నా కాపరి లేలేమి కలుగదు. యెహోవా నా కాపరి లేలేమి కలుగదు. గాఢాంధకారమైన లోయల గుండబోయినా, గాఢాంధకారమైన లోయల గుండబోయినా. నే కీడుకు భయపడనిక నా తోడు ఆయనే, నే కీడుకు భయపడనిక నా తోడు ఆయనే. యెహోవా నా కాపరి లేలేమి కలుగదు. యెహోవా నా కాపరి లేలేమి కలుగదు. బ్రతుకు దినములన్నిటనకు బంటుల వలనే, బ్రతుకు దినములన్నిటనకు బంటుల వలనే. నన్ను వెదకి కృపాక్షేమములు నా వెంట వచ్చును, నన్ను వెదకి కృపాక్షేమములు నా వెంట వచ్చును. యెహోవా నా కాపరి లేలేమి కలుగదు. యెహోవా నా కాపరి లేలేమి కలుగదు. తన మహాకృపతో బ్రోచి నన్ను మనుపునాతడే, తన మహాకృపతో బ్రోచి నన్ను మనుపునాతడే. యెహోవా నా కాపరి లేలేమి కలుగదు. యెహోవా నా కాపరి లేలేమి కలుగదు. హల్లెలూయా. ప్రార్థన. ప్రేమగల మా నాయన, దయగల మా స్వామి ప్రభా, ఇంతవరకు నేను యూట్యూబ్ ఛానల్లో మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. అనేక మందితో మాట్లాడుచున్న విధానాన్ని బట్టి వందనాలు. నేనే అలాగే ప్రభా నీ దాసుడు ఇప్పుడు దానియేలు గ్రంథం మీద ధ్యానించుచుంటుండగా కావాల్సిన జ్ఞానమును, జ్ఞాపశక్తిని, పరిశుద్ధాత్మ నడిపింపును ఆయనకు అనుగ్రహించండి. నేను అలాగే ప్రభా, ఎందువల్లంటే ఎన్నో సూచనలు జరుగుతున్నాయి ప్రభా. రాకడ బహు సమీపంలో ఉన్నది. మేమందరము దానికోసం ఆయుధపడి సిద్ధపడే భాగ్యము అందరికీ దయచేయండి ప్రభా. ఎవరైతే వింటున్నారో ధ్యానాలు వాళ్ళందరికీ కూడా వినగలిగే చెవిని, గ్రహించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని ఇచ్చిన ప్రార్థన సన్ని చేర్చుకోమని యేసే ఘనమైన పుణ్యనామం పట్టుకుని బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామాన్ని మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. నా ముందు ఎపిసోడ్లో 4 దిక్కుల నుంచి గాలులు వీచినట్లుగా మనం చూచాము. తర్వాత సముద్రం నుంచి 4 మృగాలు బయటకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 4 మహా జంతువులు లేదా గొప్ప మృగాలు అని బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. ముందు ఎపిసోడ్లో చెప్పినట్లుగా గాలి నలుదిక్కుల నుంచి వీచింది. ఆ సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అల్లకల్లోలంగా ఉన్నటువంటి సముద్రంలో నుంచి 4 గొప్ప మృగాలు బయటకు వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ గాలి అన్నది సాతాను సృష్టించినటువంటి సుడిగాలిగా మనం అభివర్ణించాం. అదేవిధంగా ఈ సముద్రం అన్నది జన సముద్రము, జనాలు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలను సూచిస్తాయి అని మనం దాని గురించి అధ్యయనం చేసాం. అయితే ఈ జన సముద్రంలో నుంచి, ఈ జనాల్లో నుంచి 4 మృగాలు బయటకు వచ్చినాయి. ఏంటి మృగాలు అనే మనం ఆలోచన చేసినట్లయితే దానియేలు తన గ్రంథంలో 7వ అధ్యాయం 17వ వచనంలో ఈ 4 మృగాల గురించి ఈ మాట చెప్పాడు. ఎట్లనగా ఈ మహా జంతువులు 4 ఉండి లోకమందు ప్రభుత్వం చేయబోవు 4 రాజులను సూచించున్నది అని రాశాడు. అంటే మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు దానియేలు చెప్తున్నాడు, ఈ 4 మృగాలు ఎవరయ్యానంటే 4 రాజులు పరిపాలన చేయబోతా ఉన్నారు ఈ లోకాన్ని అని చెప్తా ఉన్నాడు.
ఈ నలుగురు రాజులు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే జనాల నుంచి వచ్చారు, ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చారు. ఈ ప్రజలు ఏ విధంగా ఉన్నారు ఆ కాలంలో మనం పరిశీలన చేసినట్లయితే దేవునితోటి సంబంధాలు కోల్పోయినటువంటి ప్రజలుగా ఉన్నారు. ప్రజలు దేవునితో సంబంధాలు లేవు. ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో దేవునితో సంబంధం కోల్పోయారు. ఎప్పుడైతే దేవునితో సంబంధం కోల్పోయారో మానవులందరూ కూడా దేవుని యొక్క మాటలు విడిచి తప్పి జీవిస్తూ ఉన్నారు. ఈ మానవుని యొక్క ఆలోచనలు కానీ, మానవుని యొక్క తలంపులు కానీ, మానవుని యొక్క జీవితం కానీ దేవునికి విరోధంగా ఉన్నది. ఏ విధంగా ఉన్నది అంటే మానవుల్లో దేవుని యొక్క ఆత్మను ప్రవేశపెట్టాడు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క లోకం అల్లకల్లోలంగా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నది. ఏ విధంగానంటే మృగతుల్యమైనటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నారు. అంటే దేవునికి దూరంగా జీవిస్తున్నారు. ఈ దేవునికి దూరంగా జీవిస్తున్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరుస్తూ కొంతమంది రాజులు బయటకు వచ్చారు. ఈ యొక్క ప్రజల్ని తన యొక్క అధీనంలో ఉంచుకోవడానికి ఈ రాజులు పరిపాలన చేసినట్లుగా, ప్రభుత్వం అని అంటే వారిని పరిపాలన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. స్నేహితులారా, ఆ కాలంలో ఉన్నటువంటి ఆ రాజ్యం యొక్క లక్షణం ఏంటంటే ఒక ఆయన ఇలా చెప్తున్నాడు, ద లా ఆఫ్ ద జంగిల్. అరణ్య న్యాయం నడుస్తూ ఉంది. ఏంటి అరణ్య న్యాయం అని అంటే ద సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్. అరణ్యంలో ఏమి న్యాయం ఉంటుంది అని మనం గమనించినట్లయితే ఎవరైతే బలంగా ఉంటారో వాళ్ళ రాజ్యమే చెల్లుతుంది. ఎవరైతే బలంగా ఉన్నారో వారు సామాన్యమైనటువంటి జంతువుల్ని, బలహీనమైనటువంటి జంతువులు అధీనంలో పెట్టుకుంటా ఉంటాయి, తింటూ ఉంటాయి, ఒకళ్ళు చంపుకుంటూ ఉంటాయి. అరణ్యంలో ఉన్నటువంటి జంతువులు ఏం చేస్తాయి, బలమైన జంతువు బలహీనమైనటువంటి జంతువులను చంపుతారు. దాన్ని ఆహారంగా చేసుకుని ఇది బ్రతుకుతూ ఉంటుంది. ఇది అరణ్య న్యాయం. అందుకని ఏమంటారంటే ద సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ అనే న్యాయాన్ని అనుగుణంగా ఈ ప్రపంచంలో ఇటువంటి ప్రపంచంలో నుంచి కొన్ని మృగాలు బయటకు వచ్చినాయి. ఇవి దానియేలు గ్రంథంలో తనకున్నటువంటి దర్శనాలను బట్టి అసహజమైనటువంటి లక్షణాలు కలిగినటువంటివి, కనపడేటటువంటి జంతువులుగా కాకుండా మనం చూసినటువంటి జంతువులుగా కొంచెం అసాధారణమైనటువంటి జంతువులుగా మనం వీటిని పరిశీలన చేయొచ్చు. ఈ రాజ్యాలంట ఈ యొక్క రాజులు ఎలా ఉన్నారు అనంటే మానవుని యొక్క ఆకాంక్షలను నెరవేర్చుకునే రాజులుగా ఉన్నారు ఈ రాజులు. అందుకని ఒక ఆయన అంటాడు, ఈ జంతువుల గురించి మాట్లాడుతూ ఇది ఇట్స్ ఎ గాడ్స్ జూ అని అంటాడు. గాడ్స్ జూ ఈ యొక్క దేవుని యొక్క జంతు ప్రదర్శనశాలగా ఉంది. దేవుడు మానవుడిని ఎంతో ప్రేమించి సృష్టించాడు. ఈ లోకాన్ని సృష్టి చేసినటువంటి మానవుడు ఇప్పుడు ఏమైందంటే మానవుల ప్రాంతంలో మానవుని యొక్క స్థానంలో ఎవరు వచ్చారు అని అంటే జంతువులు పుట్టుకొచ్చినాయి. జంతు మృగతుల్యమైనటువంటి సమాజం ఆ రోజున కనపడతా ఉన్నది. మొట్టమొదటిగా దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనాన్ని గమనించినట్లయితే ఈ 4వ వచనంలో మొదటిది ఒక జంతువు వచ్చింది, 4 జంతువులు. ఇది మొదటిది సింహమును పోలినది కానీ దానికి పక్షిరాజు రెక్కలు వంటి రెక్కలు ఉండవు అన్న. మొదటి మృగాన్ని లేకపోతే మొదటి జంతువుని గమనించినట్లయితే ఏ విధంగా ఉందనంటే మొదటి సింహమే కానీ దానికి ఏమున్నాయి, 2 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలు. ఎటువంటి రెక్కలు అని అంటే పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు. ఈ జంతువు 2 జంతువుల యొక్క లేకపోతే 2 జీవుల యొక్క కలయికగా మనకు కనపడతా ఉన్నది. మొదటిదేమో మృగరాజు, రెండవది ఎవరంటే పక్షిరాజు. మొదటిది మృగరాజు ఎవరనంటే సింహం, పక్షిరాజు ఎవరు అనంటే డాగ, ఈగిల్ అనంట. చాలా రకాలైన పేర్లు ఉన్నాయి. ప్రస్తుతానికైతే డాగ అందాం. ఇది చాలా విశిష్టమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి జీవులు 2 కూడా. ఈ మృగరాజుని కనుక గమనించినట్లయితే ఈ మృగరాజు ధైర్యానికి, శక్తికి, సాహసానికి, గర్వానికి, నాయకత్వ లక్షణాలకి, దృఢత్వానికి ధీటుగా లక్షణాలు కలిగినటువంటి ఓ జంతువు. అందుకని దీన్ని మృగరాజు అన్నాను. ఇది చాలా రాజస్వం కలిగినటువంటిది. అడవినంతా కూడా
అరణ్యాన్ని అంతా కూడా తన అదుపులో ఉంచగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఈ రాజు. పక్షిరాజు గమనించినట్లయితే ఇది చాలా తీక్షణమైనటువంటి చూపు కలిగినటువంటి. దీని గొప్ప లక్షణం ఏంటంటే చాలా ఎత్తైనటువంటి స్థానాల్లోనే నివాసం చేస్తూ ఉంటుంది, అది ఎగురుతూ ఉండదు. కానీ అక్కడి నుంచి ఎంతో దూరంలో ఉన్నటువంటి టార్గెట్ని, ఎంతో దూరంలో ఉన్నటువంటి లక్ష్యాన్ని చూస్తూ ఉంటుంది. ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి అక్కడి నుంచి ప్రయాణమే కిందకు వస్తుంది. లక్ష్యాన్ని ఛేదించి మరలా తన యొక్క స్థానానికి ఎగురుతూ ఉంటుంది. చాలా శక్తి కలిగినటువంటి జీవి. అందుకని పక్షిరాజు యవ్వనం అని అంటాడు. పక్షిరాజు చాలా శక్తి కలిగినటువంటిది, తీక్షణమైనటువంటి చూపులు కలిగినటువంటిది. లక్ష్యాన్ని నిర్ణయించుకున్న తర్వాత దాన్ని ఛేదించకుండా ఉండదు. అయితే ఈ రెండు జీవుల యొక్క కలయిక మొదటి రాజ్యం గురించి మాట్లాడతాం. మొదటి రాజ్యం యొక్క లక్షణాలు నేను చెప్పాను. ఎపికలిప్టిక్ లిటరేచర్ అంతా కూడా గుర్తులతోటి, సూచనలతోటి మనకు కనపడుతూ ఉంటుంది. ఈ గుర్తుల యొక్క లేకపోతే సూచనల యొక్క భావాన్ని అర్థం చేసుకుంటూ ఈ యొక్క లిటరేచర్ని మనం ఈ మొదటి జంతువు రెండు విభిన్నమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి రాజ్యంగా మనం చూపించవచ్చు. ఎందుకంటే ఈ మృగాలు లేకపోతే ఈ జంతువులన్నీ కూడా 4 రాజ్యాలను సూచిస్తుంది అని మనం చెప్తా ఉన్నాం. మొదటి జంతువు మనం గమనించినట్లయితే 2 లక్షణాలు ఉన్నాయి. బైబిల్లో ఈ యొక్క మొదటి రాజ్యం గురించి చెప్తూ ఇర్మియా 4వ అధ్యాయం 6-7 వచనాల్లో ఇర్మియా యోధా ప్రజలు చేసినటువంటి పాపాలను బట్టి దేవుడు వారికి విధించేటటువంటి శిక్షని లేకపోతే పనిష్మెంట్ని ఈ శిక్షణ గురించి రాస్తూ మీరు శిక్షకు గురికోబోతున్నారు, మిమ్మల్ని ఎవరంటే శిక్షించేది ఒక సింహం రాబోతుంది అని చెప్తున్నాడు. 4వ అధ్యాయం 6-7 వచనాల్లో పొదల్లో నుండి సింహం బయలుదేరి ఉన్నది అని చెప్తున్నాడు. యోధా ప్రజలారా, మీరు దేవునికి వ్యతిరేకంగా యోధా ప్రజల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని యొక్క ప్రజలుగా వారిని ఏర్పరచుకున్నారు. దేవుడు ఈ లోకాన్ని ఆశీర్వదించడానికి, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజల్ని ఆశీర్వదించడానికి దావీదు వంశాన్ని ఎన్నుకున్నాడు. యోధా ప్రజల్ని యాజక ప్రజలుగా వాళ్ళు ఎన్నుకున్నాడు, ఇజ్రాయేల్ ప్రజలు. అయితే ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఈ లోకంతో కలిసిపోయి ఈ లోకం ఏమైతే లక్షణాలు సంతరించుకుందో అదే లక్షణాలను యోధా ప్రజలు కూడా సంతరించుకున్నారు. వీరు దేవుడికి తిరగబడ్డారు. లోకం ఏమైతే నమ్ముతుందో ఆ లోకం యొక్క అడుగులు వేసుకుంటూ వీళ్ళు కదులుతూ ఉన్నారు. అనేక మంది ప్రవక్తల ద్వారా, అనేక మంది యాజకుల ద్వారా దేవుడు యోధా ప్రజలతో మాట్లాడాడు. మీరు దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉన్నారు, దేవుని కట్టడాలను మీరు ఆచరించడం లేదు, వారు సరిదిద్దుకుని మీ జీవితాన్ని జీవించండి. మీకు పాలుతీనులు ప్రవహించేటటువంటి దేశాన్ని ఇచ్చాము, మీరు కట్టనటువంటి ఇళ్లలో మీరు నివాసం చేస్తూ ఉన్నారు, మీరు దేవుని యొక్క మాటలకు లోబడి జీవించండి అని అంటే వీరు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేయడం బట్టి వీరిని చాస్టని అని శిక్షించడం, వాళ్ళని డిసిప్లిన్లో పెట్టడానికి అన్యులైనటువంటి రాజుల్ని ఎన్నుకున్నాడు దేవుడు. అన్యులైనటువంటి రాజుల గురించి మాట్లాడుతూ ఇర్మియా యోధా ప్రజలతో అంటున్నాడు. ఏమనంటాడు? పొదల్లో నుంచి సింహం బయలుదేరి ఉన్నది అని అంటాడు. ఇర్మియా తను హెచ్చరిస్తున్నాడు ప్రజలందరినీ, అవి మీరు అందరూ సరిదీసుకోవాలి, లేకపోతే మీ యొక్క జీవితాన్ని మార్చుకోవాలి, మార్చుకోకపోయినట్లయితే మీరు శిక్షించబడతారు అని చెప్తున్నాడు. అలాగే 49వ అధ్యాయం 19వ వచనంలో కూడా శత్రువులు సింహం వలె యొర్దాను ప్రవాహంలోనే వచ్చుతున్నారు, మీ మీదకి వచ్చేస్తున్నారు. శత్రువులు మీరు ఎరగనటువంటి దేవుళ్ళు పూజించేటటువంటి వారు మీ కట్టడాలను కానీ, మీ యొక్క ఆచారాలను కానీ, మీ యొక్క దేవుణ్ణి కానీ ఎరగనటువంటి వారు యొర్దాను నదిలో నుంచి వస్తూ ఉన్నారు. ఎలా వస్తున్నారు? సింహం వలె వస్తున్నారు. ఇదే ఇర్మియా 50వ అధ్యాయం 17వ వచనంలో అంటున్నాడు, మొదట అష్షూరు రాజును వారిని భక్షించారు. అష్షూరు రాజులు కూడా ఇజ్రాయేలును పరిపాలన చేశారు. అష్షూరు కూడా దేవుడు ఏర్పరిచినటువంటి ప్రపంచ రాజ్యాల్లో అష్షూరు రాజు ఒకటి. అష్షూరియులు ప్రపంచ రాజులుగా, అంటే ప్రపంచ రాజ్యంగా అష్షూరియుల రాజ్యం ఉన్నారు. అయితే అష్షూరు రాజులు మిమ్మల్ని శిక్షించారు, అంటే భక్షించారు, మిమ్మల్ని చంపారు. చాలామంది మరణం అయ్యారు అష్షూరు రాజులను బట్టి. కడపట బాబేలు రాజైన ఈ నెబుకద్నెజరు వారి ఎముకలను నలగొట్టుతున్నాడు అని అంటున్నాడు. ఆ ముందు భాగంలో అంటాడు, సింహం వారిని తొలగొట్టెను అన్నాడు. సింహం ఈ నెబుకద్నెజర్ని ఇర్మియా గ్రంథకర్త, ఇర్మియా ప్రవక్త దేంతో ఎవరితో పోలుస్తున్నాడు అన్నట్లయితే సింహంతో పోలుస్తూ ఉన్నాడు. సింహంతో పోలుస్తున్నాడు. అంటే
మనం మొట్టమొదటిగా చూసినటువంటి జంతువు దేన్ని సూచిస్తుంది అనంటే బాబేలు రాజు అయిన నెబుకద్నెజర్ని చూస్తాము. బాబేలు రాజు అయినటువంటి నెబుకద్నెజర్ని ఈ సింహాన్గా చూస్తూ ఉన్నాడు. రెండవది గమనించండి, ఇంకోటి ఏంటి, డ్యాగ. ఈ సింహానికి వింగిల్ లైన్ అని అంటారు. వింగిల్ లైన్ అంటే రెక్కలు కలిగినటువంటి సింహం. బాబేలులో ఆ యొక్క గోడల మీద చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థలాల్లో వింగిల్ లైన్ కనపడతా ఉంటుంది. ఈ సింహం 2 రెక్కలు కలిగినటువంటి సింహం కనిపిస్తూ ఉంటుంది. పురావస్తు ఈ తవ్వకాలలో, పురావస్తు శాస్త్రం తవ్వేటటువంటి తవ్వకాల్లో చాలా చోట్ల ఈ సింహం రెక్కలు కలిగినటువంటి సింహాన్ని పరిశీలన చేశారట. ఈ యొక్క దానియేలుకు కలిగినటువంటి దర్శనాల్లో మొట్టమొదట కనపడినటువంటి జంతువు ఏంటనంటే రెక్కలు కలిగినటువంటి సింహం. ఈ రెక్కలు కలిగినటువంటి సింహం దేన్ని సూచిస్తుందని బైబిల్ చెప్తుందనంటే ఈ సింహం బాబేలు రాజు అయినటువంటి నెబుకద్నెజర్ని చూస్తూ ఉన్నది. ఇంకా రెండవది డ్యాగ. ఇది కాంబినేషన్ అని చెప్పారు. ఇది హైబ్రిడ్ యానిమల్. ఇట్స్ నాట్ ఎ ప్యూర్ యానిమల్, ఇట్స్ హైబ్రిడ్. ఇది డ్యాగ. నేను చెప్పాను కదా, ఈ సింహానికి 2 రెక్కలు కలిగి ఉన్నాయి అని. ఈ డ్యాగ దేన్ని సూచిస్తుందని తెలుసా? యుద్ధాన్ని సూచిస్తాను. యుద్ధాన్ని. ఈ డ్యాగని దేనితో పోలుస్తారంటే యుద్ధంతో పోలుస్తారు. ఈ డ్యాగ అధ్యాయంలో 1 నుంచి 4 కలిగిన వచనాల్లో ఒక 2 గొప్ప పక్షిరాజుల గురించి మాట్లాడాడు. ఒక గొప్ప పక్షిరాజు ఉన్నది. ఈ పక్షిరాజు ఏం చేసిందనంటే లెబనోను పర్వతం మీదకు వచ్చిందట. లెబనోను పక్షిరాజు యెహెజ్కేలుకు ప్రవక్త ప్రవచించాడు. ఏమని ప్రవచించాడు అనంటే లెబనోను పర్వతం మీదకు వచ్చింది. దేవదారు వృక్షము లేత కొమ్మల చిగుళ్ళు తెంచి, ఈ దేవదారు వృక్షం చిగుళ్ళని తెంచి కనాన దేశము కొంచుకొని పోయి వర్తకులున్న ఒక పురము ముందు నాటిను అని అంటాడు. గొప్ప పక్షిరాజు. 2 పక్షిరాజుల గురించి మాట్లాడాడు. ఒక పక్షిరాజేమో ఫరోను సూచించింది. రెండవ పక్షిరాజు దేన్ని సూచించింది అని అంటే చూద్దాం దేన్ని సూచించిందో. కాకపోతే ఈ పక్షిరాజు చేసినటువంటి పని మాత్రం చెప్తాను. ఇది లెబనోను పర్వతం మీద వాలిందట. లెబనోను పర్వతం మీద ఉన్నటువంటి దేవదారు వృక్షం యొక్క చిగుళ్లను తెంచి కనాను దేశమును కొంచుకుని పోయి వర్తకులున్న ఒక పురమందు దాన్ని దాటింది అని అంటారు. దేని గురించి చెప్పింది అని అంటే మీకు అర్థం కాలేదేమో. యెహెజ్కేలు చెప్తా ఉన్నాడు 17వ అధ్యాయం 12వ వచనంలో, ఈ మాటలో భావం మీకు తెలియదా? ఎక్కడి నుంచి వచ్చింది? దానియేలేమో ఈ యొక్క బబులోను నెబుకద్నెజరు కాలంలో దానియేలు నెబుకద్నెజరు యొక్క రాజమందిరంలో నివాసం చేస్తూ ఉంటే యెహెజ్కేలు యోధా ప్రజల మధ్యలో నివాసం చేసేవాడు. ఇద్దరు కూడా బబులోనికి తీసుకునబడినటువంటి ప్రవక్తలు. యెహెజ్కేలు ప్రవక్త ఏమో ప్రజల మధ్యలో ఉన్నారు. యోధా ప్రజలందరినీ తీసుకుని యవనస్తులందరినీ ఈ బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు బబులోనికి చెరగా తీసుకుని వెళ్ళిపోయాడు. దాంట్లో యెహెజ్కేలు ఉన్నాడు, దానియేలు కూడా ఉన్నాడు. కానీ దానియేలు దేవుని యొక్క ఆశీర్వచనాన్ని బట్టి ఎక్కడున్నాడు? రాజమందిరంలో ఉన్నాడు. యెహెజ్కేలు ప్రజల మధ్యలో ఉన్నాడు. చూడండి, ఒక విషయాన్ని ఒకడు చెప్తే అది నమ్మకం కాదు, నమ్మకస్తుడు కాదు. అందుకని దేవుడట ఇద్దరిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ బబులోనులో ఉన్నటువంటి యోధా ప్రజల యొక్క చరిత్ర మనకు తెలియడం కోసం 2 ప్రవక్తలను వాడుకున్నాడు. మొట్టమొదటి వాడేమో దానియేలు, అది రాజమందిరంలో ఉన్నాడు. యెహెజ్కేలు ఏమో ప్రజల మధ్యలో ఉన్నాడు. ప్రజల మధ్యలో ఉండి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? ప్రవచిస్తూ ఉన్నాడు. అబ్బాయి, మీ గురించి ఈ మాటల భావం మీకు తెలియదా? ఇదిగో బాబేలు రాజు యెరూషలేముకు వచ్చి దాని రాజును దాని అధిపతులను పట్టుకొని తన యొద్ద నుండుటకై బాబేలు పురమునకు వారిని తీసుకుని పోయాను అన్నట్టు. ఈ పక్షిరాజు లెబనోనులో ఉన్నటువంటి దేవదారు వృక్షాల యొక్క చిగురులు తెంచుకుని కనానుకు తీసుకుపోవడము అనే మాట యొక్క భావం ఏంటనంటే బబులోను రాజు యోధా ప్రజల్ని బబులోను రాజ్యంలోకి చెరగా తీసుకుపోవడం దీని భావం. అది చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఈ యొక్క బైబిల్ మనతో మాట్లాడుతుంది. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దానికి కలిగినటువంటి దర్శనంలో ఉన్నటువంటి హైబ్రిడ్ యానిమల్ ఇది చాలా శక్తి కలిగినటువంటిది, రాజస్వం కలిగినటువంటిది. ఈ రెక్కలేమో దేన్ని సూచిస్తూ ఉన్నాయంటే స్విఫ్ట్, చాలా స్పీడ్,
బబులోని నెబుకద్నెజరు చాలా అనతి కాలంలోనే ప్రపంచ రాజ్యంగా మరల్చాడు. ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరూ ఆయనకు మొక్కేటట్టు చేసుకోగలిగాడు కదా. పెద్ద విగ్రహాన్ని తయారు చేసుకుని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. సర్వలోకంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ విగ్రహానికి పూజ చేయాలని అందరూ వచ్చి ఆయనకి పూజ చేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూసాం. స్నేహితులారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ బబులోను రాజు చాలా శక్తి కలిగినటువంటి వాడు. ఒక గొప్ప రాజ్యాన్ని, ప్రపంచ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకుని చాలా ఘనంగా ఉన్నాడు, చాలా రాయల్గా ఉన్నాడు. ప్రపంచం అంతా కూడా మొక్కుతూ ఉన్నది. ఈ దానియేలుకి ఇంకా దర్శనం కొనసాగుతుంది. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి. ఎంతో స్పీడ్గా, ఎంతో ఆనందంగా ఎగురుతూ ఉన్నాడు. ఏది కావలిస్తే దాన్ని తీక్షణంగా చూసి తెచ్చుకోగలుగుతున్నాడు. చాలా ఆనందంగా జీవిస్తున్నటువంటి దానియేలుకి నెబుకద్నెజరుకి ఒక చాలా భయంకరమైనటువంటి ఒక అనుభవం దేవుడు నేర్పాడు. ఏంటో ప్రభు అని అంటే, నేను చూస్తుండగా దాని రెక్కలు తీయబడాలి. నెబుకద్నెజరు మహాబబులోనులో ప్రయాణం చేస్తూ సంచరిస్తూ అనుకుంటున్నాడు, నేను కాబట్టి ఈ రాజ్యాన్ని ఇంత విస్తరించుకున్నాను, ఈ రాజ్యం నా యొక్క గొప్పతనం, ఈ యొక్క కట్టడాలు, ఈ యొక్క మహా కట్టడాలు, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి కట్టడాలని బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు కట్టాడు. అటండి ఈ బబులోని నేను కట్టుకున్నాను అని ఆనందంగా తిరుగుతున్న కాలంలో ఏమయ్యాడు? నెబుకద్నెజరు అడవ జంతువుల మధ్యలో తరివేయబడ్డాడు. తనకున్నటువంటి మానవ హృదయాన్ని తీసివేసి దేవుడు ఏం చేశాడనంటే మృగతుల్యమైనటువంటి జీవితాన్ని నెబుకద్నెజరుకి ఇచ్చాడు. నెబుకద్నెజరుకు ఉన్నటువంటి గర్వాన్ని బట్టి, నెబుకద్నెజరుకు ఉన్నటువంటి ఈ యొక్క అతిశయాన్ని బట్టి దేవుడు శిక్షించాడు. అది చెప్తున్నాడు, తనకున్న రెక్కలన్నీ పీకేశాడు. నేను చూచుండగా దాని రెక్కలు తీయబడినవి. సింహం చూడండి, రెక్కలు ఉన్నాయి, ఆ రెక్కలు తీసాడు, ఈకలన్నీ పీకేశాడు. ఈకలు పీకేస్తే దీన్ని దేనికి సూచనగా చెప్తున్నారు? నెబుకద్నెజరు 7 సంవత్సరాల పాటు అడవిలో నివాసం చేశాడు. అడవిలో పశువులతో కలిపి గడ్డి వేశాడు. రెక్కలు పీకేసి ఎందుకు పనికిరాని జంతువుగా మిగిలిపోయింది కదా. 7 సంవత్సరాలు అయిన తర్వాత నెబుకద్నెజరుకి ఏం కలిగింది? కనువిప్పు కలిగింది. ఏంటో కనువిప్పు అని అన్నట్లయితే దానిలో నెబుకద్నెజరు మాటల్లోనే వింటాం. దేవుని ఆధిపత్యము చిరకాల పర్యంతం ఉంటుంది అని నెబుకద్నెజరు ఒప్పుకున్నాడు. తర్వాత అనుకున్నాడు, తనకున్నటువంటి పశు లక్షణాలన్నీ పోయి మరలా ఏమేడు? మనిషిగా మారాడు. దేవుని స్తుతించాడు, దేవుని గణపరిచాడు. ప్రపంచానికి ఈయనే దేవుడు, ఈయన రాజ్యం చిరకాలం ఉంటుంది అని చెప్పాడు. ఒక ఆజ్ఞ వేసాడు, ఉక్కిరి వేశాడు. అందరూ దానియేలు దేవుడిని పూజించాలి అని ఆజ్ఞని వేశాడు. అందుకని ఆ రెక్కల పీకంగా ఏమైందనంట, మనుష్యుని పాదాలు వచ్చినాయట కదండి. ఆ జంతువు యొక్క లక్షణాలు గమనించినట్లయితే మొట్టమొదటేమో సింహంగా ఉంది. సింహం ఏమో 2 రెక్కలు వచ్చింది. అబ్బా, అసలే బలమైంది. అది ఎగరగలిగేటటువంటి శక్తి దేవుడు ఇచ్చాడు. ఇంత భయంకరమైనటువంటి జంతువు తన ఇష్టానుసారంగా పరిపాలన చేస్తూ ఉంటే దేవుడికి ఉన్నట్టు ఆగ్రహాన్ని బట్టి, ఆ యొక్క జంతువు ప్రవర్తించినటువంటి ప్రవర్తన బట్టి దేవుడు తనకున్నటువంటి రెక్కలను పీకి పడేశాడు. పీకి వేయడం ద్వారా ఏమైందనంట, మానవుని వంటి పాదాలు కలిగి, చాలా చక్కని అన్నమాట 4వ వచ్చిన చివరి భాగంలో అని అంటున్నాడు, రెక్కలు తీయబడినవి కనుక మనుష్యుని వలె అది పాదములను పెట్టుకొని నేలపైన నిలవబడేది, మరియు మానవ మనస్సు వంటి మనసు దానికి ఇవ్వబడేది. అప్పటి వరకు మృగం వంటి మనసును కలిగినటువంటి ఆ జంతువు కదండి. నెబుకద్నెజరుకి 7 సంవత్సరాలు మృగతుల్యమైనటువంటి మనసుని ఇచ్చాడు దేవుడు. మృగతుల్యమైన మనసునే కాదండి, దానికి ఉన్నటువంటి ఆహారపు అలవాట్లు కూడా మారిపోయింది. అలవాట్లు అప్పటి వరకు మంచి ఆహారం తిన్నటువంటి రాజు గడ్డి తింటున్నాడు. అప్పటి వరకు రాజమందిరంలో ఉండాల్సినటువంటి రాజు ఎక్కడ ఉన్నాడు? అడవిలో ఉన్నాడు. అడవిలో మంచుకి తడుస్తూ ఉన్నాడు, ఎండకి ఎండుతూ ఉన్నాడు, వర్షం వస్తే దాంట్లో తడుస్తూ ఉన్నాడు. మృగతుల్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. దేవుడు నిజమైనటువంటి రక్షకుడు, ఆయన రాజ్యం చిరకాలం ఉంటుంది అని నమ్మిన తర్వాత మరలా ఏమైందంట, తన పాదాలు తనకు వచ్చినాయి. పాదాలు నిలబడ్డాడు. నిలబడి ఆయనకి ఏ విధమైనటువంటి మనసుని ఇచ్చాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ రోజున దేవుని యొక్క ఆధిపత్యాన్ని మానవుడు ఒప్పుకోవాలి. దేవుడు అనేవాడు ఉన్నాడు. దేవుడు మనల్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. మన జీవిత విధానం కానీ ఈ యొక్క జన్మకి లేకపోతే ఈ జీవితానికి ఆధారమైనటువంటి వాడు దేవుడు అని మనం విశ్వసించినట్లయితే మనం మానవులుగా బ్రతుకుతాం.
లేకపోతే దేనిగా బ్రతుకుతామని అంటే మృగంలా బ్రతుకుతాం. ఈ రోజుని మృగం అయినటువంటి రాజును మనం పరిశీలన చేసాం. మృగతుల్యమైనటువంటి రాజు. ప్రియమైనటువంటి స్నేహితులారా, మనకి దేవుడు మానవ మనసునిచ్చాడు. అందుకనే మెత్తటి హృదయాన్ని, హృదయం మీద ధర్మశాస్త్రాన్ని రాస్తానన్నాడు. హృదయం మార్చుకోమని చెప్తా ఉన్నాడు. మానవ జీవితం చాలా అమూల్యమైనటువంటి జీవితం. దేవుడు మనల్ని సృష్టించాడు. అన్ని జంతువుల మీద, సృష్టి అంతటి మీద అధికారిగా మనల్ని నియమించాడు. అటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి మనం దేవుని యొక్క కట్టడల్ని, దేవుని యొక్క ఆజ్ఞల్ని నెరవేర్చే వారంగా, దేవుని యొక్క ఆత్మ నడిపింపు ప్రకారం నడిచే వారంగా జీవించాల్సిన వారంగా ఉన్నాం. అంతేగాని మృగతుల్యమైనటువంటి జీవితాన్ని జీవించే వారంగా కాదు. కాబట్టి దేవుడు అటువంటి కృపను మనకి మెండుగా అనుగ్రహించునుగాక.